ఆకాశవాణి అనంతపురం కేంద్రం విభిన్న ప్రతిభావంతులు. ఈ అంశం గురించి డాక్టర్ పి సూర్యనాగిరెడ్డి గారి ప్రసంగం విందాం. ఏ మనిషికైనా ప్రధాన కోరికలు రెండు ఉంటాయి. అందులో మొదటిది ఎక్కువ కాలము జీవించడము, రెండవది సుఖంగా జీవించడము. ఎక్కువ కాలము సుఖంగా జీవించాలంటే సంపూర్ణమైన ఆరోగ్యము అవసరము. అంటే శరీర భాగాలలో లోపము ఏమీ లేకుండా ఉన్న అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే ఏ మనిషికైనా సుఖంగా బ్రతకడానికి కావలసిన ప్రాథమిక అర్హతలు ఉన్నట్లు లెక్క. శరీరంలో ఏ అవయవము లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించటానికి ఎంతో మానసిక స్థైర్యము అవసరం. అంగవైకల్యముతో బాధపడుతున్న వారిని విభిన్న ప్రతిభావంతులు అంటారు. గతములో అయితే వీరిని వికలాంగులు అని పిలిచేవారు. వైకల్యము అనేది శరీరానికే తప్ప మనసుకు కాదని గ్రహించిన భారత ప్రభుత్వము వారిని వికలాంగులు అని కాకుండా విభిన్న ప్రతిభావంతులు అని 2019వ సంవత్సరంలో నామకరణము చేసినది. అయితే వైకల్యము ఉన్న ప్రతి ఒక్కరూ విభిన్న ప్రతిభావంతులు కారు. ఎవరికి అయితే అవయవ లోపము 40% పైబడి ఉంటుందో వారిని మాత్రమే విభిన్న ప్రతిభావంతులు అంటారు. దివ్యాంగులపై పడే సామాజిక, ఆర్థిక మరియు మానసిక భారాన్నే వికలాంగత్వము అంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విభిన్న ప్రతిభావంతులను 1995 పర్సన్స్ విత్ డిజబిలిటీ చట్టము ద్వారా గుర్తించారు. ఈ చట్టము 7 రకాల వికలాంగులను గుర్తించినది. అవి అంధత్వము, దృష్టిమాంద్యము, కుష్ఠువ్యాధి బాధితులు, వినికిడి లోపము, చలన వైకల్యము, బుద్ధిమాంద్యత అంటే ఐక్యూ 70 కంటే తక్కువ ఉన్నవారు, మానసిక అనారోగ్యం కలిగినటువంటి వారు. 95 పర్సన్స్ విత్ డిజబిలిటీ చట్టమును 2016వ సంవత్సరంలో సవరించారు. ఈ సవరించిన చట్టము ప్రకారము దివ్యాంగులను 21 రకాలుగా పేర్కొన్నారు. వారు అంధత్వము, తక్కువ దృష్టి, లెప్రసీ నయమైన వ్యక్తులు, చెవిటి మరియు వినికిడి లోపము కలవారు, లోకోమోటార్ డిజబిలిటీ ఉన్నవారు, మరుగుజుత్వము, మేధోవైకల్యము, మానసిక అనారోగ్యము, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాలసీ, కండరాల బలహీనత, దీర్ఘకాలిక నరాల పరిస్థితులు, నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, ప్రసంగము మరియు భాషా వైకల్యము, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ వ్యాధి, చెవిటి అంధత్వముతో సహా బహుళ వైకల్యాలు, పార్కిన్సన్స్ వ్యాధి మరియు యాసిడ్ దాడి బాధితురాలు. వికలాంగత్వము కలగటానికి గల కారణాలు: 1 పోషకాహార సమస్య, 2 ప్రమాదాలు, 3 వ్యాక్సినైజేషన్, 4 జన్యు లోపాలు మరియు పుట్టుకతో వచ్చే లోపాలు, 5 విపత్తులు, 6 వృద్ధులు, 7 ఫ్లోరోసిస్, 8 చిన్న వయసులోనే ఫోన్లు, ఐప్యాడ్లకు పిల్లలు అతుక్కుపోవడం వల్ల డెవలప్మెంటల్ డిలేస్ తలెత్తడము. అంటే వయస్సుకు తగ్గిన ఎదుగుదల మందగించి మాటలు రాకపోవటం, సాధారణ నైపుణ్యాలు కొరవడడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారము ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు శారీరక వైకల్యముతో ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో ఇలా వైకల్యంతో బాధపడుతున్నవారు 2001 జనాభా లెక్కల ప్రకారము
దేశ మొత్తము జనాభాలో 2.13% మంది ఉన్నారు. ఇది 2011 సంవత్సరం నాటికి 2.21% పెరిగినది. అలాగే 2021 సంవత్సరం నాటికి 2.6 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ 2.6 కోట్ల మంది ఆస్ట్రేలియా దేశంలోని మొత్తము జనాభాకు సమానమని చెప్పవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా లెక్కల ప్రకారము దివ్యాంగుల శాతము 2.47. ఇది మన జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ. మిజోరం రాష్ట్రం నందు దివ్యాంగుల సంఖ్య చాలా స్వల్పంగాను, ఉత్తరప్రదేశ్లో విభిన్న ప్రతిభావంతుల సంఖ్య అత్యధికముగా ఉన్నది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో చూస్తే ఢిల్లీలో ఎక్కువగాను, లక్షద్వీపులో అతి తక్కువగా ఉన్నారు. విభిన్న ప్రతిభావంతులలో చలన వైకల్యానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారు. దీనికి కారణము ప్రమాదాలు. విభిన్న ప్రతిభావంతుల చట్టము 2016 ప్రకారము విద్యా సంస్థలలో 5%, ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు కల్పించబడినాయి. అయితే రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటంతో దివ్యాంగులు వివక్షతకు గురవుతున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు నిండినాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 19 వరకు సమాజంలోని పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్ష ఉండరాదని పేర్కొన్నది. కానీ మన రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము వంటివి దివ్యాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఇంతకు మునుపు పేర్కొన్నవేవి విభిన్న ప్రతిభావంతులకు దక్కడము లేదు. 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టము 2017 నుంచి అమల్లోకి వచ్చిన దానిలో అనేక లోపాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలు ఇంతవరకు విధి విధానాలను ప్రకటించలేదు మరియు సలహా మండళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. చట్టాన్ని పూర్తిగా అమలు చేయకపోవటం వల్ల తమ ప్రాథమిక హక్కుల్ని, సమాన అవకాశాలని విభిన్న ప్రతిభావంతులు కోల్పోతున్నారు. అధిక జనాభా ఉన్న భారతదేశంలో విభిన్న ప్రతిభావంతులు ఇతరులకు ఏ విధంగా కూడా తీసిపోకుండా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వారి హక్కులు, క్రియాశీలక భాగస్వామ్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశము నిర్దేశిత లక్ష్యాలను అధిరోహించడంలో దివ్యాంగుల భాగస్వామ్యము ముఖ్యమనే చెప్పాలి. ఇంతకు మునుపులాగా విభిన్న ప్రతిభావంతులను కేవలము లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా కొత్త చరిత్రకు పునాది వేసే వ్యక్తులుగా పరిగణించాలి. వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని పురోగతి వైపు అడుగులు వేయాలి. తద్వారా వారి ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ వయస్సుతో నిమిత్తము లేకుండా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యము కలిగి దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగిన ఏ భారతీయ పౌరుడైనా విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ పొందటానికి అర్హులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్ అందుతోంది. వీరిలో సుమారు 5 లక్షల మంది ఆర్థో, 1,00,000 మంది అంధత్వము, మిగిలిన వారు
ఇతర కేటగిరీలకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హత గల విభిన్న ప్రతిభావంతులకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. ఈ కేటగిరీకి చెందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 మంది ఉన్నట్టు ప్రభుత్వ అంచనా. వీరికి వికలాంగ ధృవీకరణ పత్రాల తనిఖీ పేరుతో ఈ సంవత్సరము ప్రథమార్థములోనే గతంలో దివ్యాంగ సర్టిఫికేట్స్ జారీ చేసిన డాక్టర్స్తో కాకుండా పక్క నియోజకవర్గాలకు చెందిన డాక్టర్స్తో వారి ఇళ్ల వద్దనే తిరిగి పరీక్షలు చేయించి అనర్హులుగా తేలితే వారికి ఉన్న వైకల్య శాతాన్ని బట్టి 6,000 రూపాయల పింఛనుకు తగ్గించడమా లేదా పూర్తిగా తీసివేయటమా జరుగుతుంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే చూపు ఉండదు, సరిగా మాటలు రావు, తినడము కూడా సరిగా రాదు. అంతేగాక అడుగులు కూడా సరిగా వేయలేనటువంటి దుస్థితి ఉంటుంది. దానికి తోడు మరికొంతమంది పిల్లలకు మూర్ఛ వ్యాధి కూడా ఉండవచ్చు. దాని తీవ్రత అమావాస్య, పౌర్ణమి సమయాలలో ఎక్కువగా ఉంటుంది. అలా మూర్ఛ వచ్చినప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నగరంలోని ఆసుపత్రులకు పరుగులు పెట్టవలసి ఉంటుంది. అలాంటి సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ మురికివాడలలో నివసించే తల్లిదండ్రుల దగ్గర కానీ సమయానికి డబ్బులు లేకపోతే దివ్యాంగుల పిల్లల పరిస్థితి వర్ణనాతీతముగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వము వారు ఇచ్చే పెన్షన్ విభిన్న ప్రతిభావంతులకు కొండంత అండగా ఉంటుంది. కావున ప్రభుత్వముని విభిన్న ప్రతిభావంతులందరూ తమ పెన్షన్ తీసివేయవద్దని వేడుకుంటున్నారు. విభిన్న ప్రతిభావంతులకు చేయూత అందించి స్వశక్తితో ఎదిగేలా ప్రభుత్వాలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి. అలాగే విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. అన్ని రంగాలలో వెనుకబడిన విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలవాలి. వారి సంక్షేమానికి ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకోవాలి.